రాజవరం అనే గ్రామం పచ్చని ప్రకృతి ఒడిలో విలసిల్లుతూ ఉంటుంది. ఆ గ్రామానికి పెద్ద దిక్కు జమీందారు భూషణం గారు. ఆయనంటే చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన గౌరవం. ఒకరోజు ఉదయం భూషణం గారు తన దివాణంలో కూర్చొని వచ్చే వారం పట్నం నుంచి తన ఇంటికి వచ్చే అతిథులకు ఎలాంటి వంటలు చేయించాలా అని ఆలోచిస్తున్నారు. ఈసారి విందు సామాన్యంగా ఉండకూడదని ఆయన గుమాస్తాని పిలిచి, గుమాస్తా గారు, వచ్చే వారం మనింటికి అతిథులు వస్తున్నారు. వారిని మనం బాగా చూసుకోవాలి. సీతంబాబు గారు, ఏ దేశం నుంచి అతిథులు వస్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఆజ్ఞాపించండి. వారందరికీ మన రాజవరం విందంటే ఒక మధుర జ్ఞాపకంలో మిగిలిపోవాలి. మన ఊరి వంటవాడు వీరయ్య ఎప్పటి నుంచో వండుతున్నాడు గాని అతని వంటల్లో అంత పాసలేదనిపిస్తోంది. ఈసారి వంటల్లో ఒక కొత్తదనం కావాలి. ఎవరైనా అసాధారణమైన వంటగాడు దొరుకుతాడా? బాబు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మొన్న పక్కూరు జమీందారు గారి పుట్టినరోజు వేడుకకు వెళ్ళాను కదా, అక్కడ వడ్డించిన వంటలు అద్భుతం బాబు. ఆ రోజు వంటలు అద్భుతంగా ఉన్నాయి. ఆఖరి పప్పు చారు వాసనైతే గాల్లో మైలు దూరం వరకు వచ్చిందనుకోండి. ఆ వంటలు చేసిన వారు భోజనపురం నుంచి వచ్చారట. భోజనపురమా? పేరులోనే తృప్తుందే. అయితే ఆలస్యం ఎందుకు? మీరిప్పుడే బయలుదేరి ఆ వంటగాడితో మాట్లాడరండి. అతను మన పరువు నిలబెట్టేవాడు కావాలి. ఎంత ధనం అడిగినా వెనకాడకండి. అలాగే బాబు గారు, ఇప్పుడే ఎండబండి కట్టుకుని బయలుదేరతాను. గుమాస్తా గారు వెంటనే బయలుదేరి భోజనపురం చేరుకున్నారు. ఆ ఊరి పొలిమెలలోకి అడుగు పెట్టగానే ఒక రకమైన సుగంధ ద్రవ్యాల వాసన ఆయన్ను పలకరించింది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలాయన్ను గుమాస్తా పలకరించారు. నమస్కారం తాత. ఈ ఊర్లో వంటల సూరయ్య గారు ఎక్కడుంటారో కాస్త చెప్తారా? ఓ, సూరయ్య గారా? ఆయన గురించి అడగని వారు ఎవరుంటారు బాబు? అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న రెండో వీధిలోకి వెళ్ళండి. దానిని అందరూ వంటలోరి వీధి అని పిలుస్తారు. మీకో విషయం చెప్పనా? అక్కడ గాలి కూడా రుచిగా ఉంటుంది. ఆ వీధిలోకి అడుగు పెట్టగానే ఒక పెద్ద ఇంటి ముందు పదుల సంఖ్యలో యువకులు కూర్చునుండగా మధ్యలో ఒక పెద్ద మనిషి గంభీరంగా ఏదో వివరిస్తున్నారు. ఆయనే సూరయ్య. నాయనలారా, జాగ్రత్తగా వినండి. వంట చేయడం అనేది కేవలం మన పొట్ట నింపుకోవడం కోసం చేసే పని కాదు. అదొక మహోన్నతమైన తపస్సు. మనం ఏ వంట చేసినా మొదట మన మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో గరిట పడితే కూర పాడవుతుంది. అది తిన్నవారికి కడుపులో మంట వస్తుంది. మనసులో మమకారం ఉంటేనే ఆ వంటకు ప్రాణం వస్తుంది. గురుగారు, కూరగాయలతో వంట రుచిగా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి కూరగాయను స్వచ్ఛమైన నీటితో 3 సార్లు కడగాలి. అలాగే మసాలాలు ఎంత మోతాదులో వాడాలనేది ఒక కళ. కూర అసలు రుచిని మసాలా అణిచివేయకూడదు. వంట చేసేటప్పుడు మన చూపు, మన ఆలోచన అంతా ఆ వంట పాత్ర మీదనే ఉండాలి. మన కంటికి ఆ కూర ఉడుకుతున్న తీరు కనిపిస్తే, మన ముక్కుకు ఆ వాసన పలకరిస్తే అప్పుడే అది సంపూర్ణమైన వంట అవుతుంది. ఈ మాటలు వింటున్న గుమాస్తా గారికి ఆశ్చర్యం వేసింది. వంటలో ఇంత తత్వశాస్త్రం ఉంటుందా అని మురిసిపోయారు. మెల్లగా సూరయ్య గారి దగ్గరికి వెళ్లారు. నమస్కారం సూర్య గారు. మీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది. మిమ్మల్ని కలవడమే ఒక భాగ్యం. నమస్కారం అయ్యా. మీ వేషధారణ చూస్తే పెద్దవాళ్ళలా ఉన్నారు. మమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చారు? నేను జమీందార్ భూషణం గారి గుమాస్తాను. మా జమీందార్ ఇంట్లో వచ్చేవారు ఒక పెద్ద విందుంది. పట్నం నుంచి వందలాది మంది అతిథులు వస్తున్నారు. వారికి తగిన రుచులు అందించాలంటే మీలాంటి గొప్పగా చేయి తిరిగిన వంటవాడు కావాలని జమీందార్ గారు నన్ను పంపారయ్యా. మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా ఇస్తాం. భూషణం గారి పేరు నేను విన్నాను. ఆయన గొప్ప ధర్మప్రభు. అటువంటి వారి కోసం వంటలు చేయడం మాకు గౌరవం. మాకు ధనం ముఖ్యం కాదు బాబు. మా రుచి 10 మందిని సంతోషపెడితే అదే మాకు మహాభాగ్యం. తప్పకుండా వస్తాను. గుమాస్తా గారు తిరిగొచ్చి జమీందార్ గారికి విషయం చెప్పారు. అయితే ఈ వార్త రాజవరం దివాణంలో పాత వంటవాడు వీరయ్యకి తెలిసిపోయింది. వీరయ్య ఎన్నో ఏళ్లుగా అక్కడ వంట చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తవాడు వస్తున్నాడంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని భయం మొదలైంది. వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి జమీందార్ గారి దగ్గరికి వెళ్ళాడు. బాబుగారు, ప్రమాణాలు. ఎవరినో పక్కూరు నుంచి వంటకు పిలిచారంట కదా. ఇన్నాళ్ళుగా నేను చేస్తున్న వంటలు మీకు నచ్చలేదా బాబు? నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి.
సరిదిద్దుకుంటాను. అయ్యో వీరయ్య, అలా కాదు. నీ వంట నాకిష్టమే, కానీ మన ఇంటికి వందల సంఖ్యలో అతిథులు వస్తున్నారు. ఆ విందంతా నువ్వు ఒక్కడివే సంభాళించగలవా? సూరయ్య గారి బృందంలో చాలా మంది శిష్యులున్నారు, అందుకే వారికి అప్పగిచ్చాను. అయినా బాబు, కనీసం ఏదైనా ఒక చిన్న బాధ్యతైనా నాకు ఇవ్వండి అయ్యా. మీ ఉప్పు తిని పెరిగాను. ఈ గొప్ప విందులో నేను లేకపోతే ఊరి జనం నన్ను వెక్కిరిస్తారు. నా పరువు గంగలో కలిసినట్టే. సరే సరే వీరయ్య, నీ ఇష్టం. నీ మిత్రుడు చంద్రయ్యతో కలిసి మీరొక వైపు తీపి పదార్థాలు, కొన్ని ప్రత్యేక వంటకాలు చేయండి. సూరయ్య గారు ప్రధాన భోజనాన్ని చూసుకుంటారులే. అందరూ కలిసి పని చేయాలి, గొడవలొద్దో. చేత్తాం బాబు గారు, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. మరుసటి వారం అతిథుల రాక మొదలైంది. వంటశాల కళ్ళకళ్ళలాడిపోతోంది. ఒక పక్క సూరయ్య తన శిష్యులతో కలిసి ఎంతో పద్ధతిగా మౌనంగా వంటలు చేస్తున్నారు. సూరయ్య ప్రతి వస్తువును దగ్గరుండి గమనిస్తున్నాడు. మరోపక్క వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి హడావిడి చేసేస్తున్నాడు. కాని వీరయ్య మనసు వంట మీద లేదు, సూరయ్య మీదే ఉంది. చూడు చంద్రయ్య, ఆ సూరయ్య ఏంటో పెద్ద విద్వాంసులాగా ఫోజులిస్తున్నాడు. ఆయన వంటలు మనకంటే బాగుంటాయా? ప్రజలు మన వంటనే పొగడాలి. అతన్ని ఏదో ఒక రకంగా వెనక్కి నెట్టాలి. అవును వీరయ్య, అయినా ఆయన కూరగాయలను అన్నిసార్లు కడుగుతున్నాడేంటి? సమయం వృధా కాదా? మనం చకచక కోసేసి పాత్రలు వేసేద్దాం. రుచి అంతా మసాలాలోనే ఉంటుంది. నిజమే నిజమే, అతను ఏమేం దినుసులు వాడుతున్నాడో గమనిస్తుండు. మనం కూడా అవే వేద్దాం. కానీ అతను వేసేదానికంటే మనం రెట్టింపేద్దాం. అప్పుడే గుమగుమలు అదిరిపోతాయి. విందు సమయం దగ్గర పడింది. వంటలు ఎలా ఉన్నాయో చూద్దామని భూషణం గారు స్వయంగా వంటశాలకు తనిఖీకొచ్చారు. సూరయ్య గారు, అతిథులు వచ్చేశారు. వంటలు సిద్ధమయ్యాయా? బాబుగారు, అన్నీ సిద్ధం. ఒక్కసారి రుచి చూడండి, అప్పుడు తృప్తిగా వడ్డిస్తాం. భూషణం గారు సూరయ్య వండిన వంకాయ కూర, మునక్కాయ సాంబార్ రుచి చూశారు. ఆయన కళ్ళు మెరిశాయి. ఆ రుచిలో ఒక స్వచ్ఛత, ఒక కమ్మదనం ఉంది. అద్భుతం సూరయ్య గారు, అమృతం అంటే ఇదే కాబోలు. ఆ కూరలో కమ్మదనం, ఆ సాంబార్లో సువాసన, నా ప్రాణం లేచొస్తోంది. మీకు తగిన బహుమానం తప్పక ఇస్తాను. ఆ తర్వాత భూషణం గారు వీరయ్య వండిన తీపి పదార్థం, అలాగే బెండకాయ పులుసు రుచి చూశారు. చూసిన వెంటనే ఆయన ముఖం మారిపోయింది. వీరయ్య, ఇదేం వంట? ఉప్పు ఎక్కువై నోట్లో పెట్టుకోలేకుండా ఇట్లా ఉందేంటి? కారం ఏమో మండిపోతోంది. అసలు కూరగలిగిన మట్టి తగులుతోందేంటి? నువ్వు విన్నాళ్ళు చేసిన పని ఇదేనా? ఈ వంట అతిథులు తింటే నా పరువేమవుతుంది? క్షమించండి బాబు గారు, ఏదో హడావిడిలో. హడావిడి కాదు వీరయ్య, ఇది నీ అశ్రద్ధ. అహంకారం ఎదుటి వారిని చూసి కుళ్ళుకోవడం వల్ల నీ పనిని నువ్వు పాడు చేసుకున్నావు. ఇప్పుడు ఈ వంటలను వారికి ఎలా వడ్డిస్తాం? నా పరువు పోయేలా ఉంది. ఇప్పుడే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయాలి. వీరయ్యకు తన తప్పు తెలిసింది. అసూయతో ఎదుటివారిని గమనించిపోయి తన బాధ్యతను విస్మరించాడు. కన్నీళ్లతో సూరయ్య గారి దగ్గరికి పరిగెత్తాడు. సూరయ్య గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని తక్కువ చేయాలనుకుని మీకంటే గొప్పగా చేయాలన్న ఆరాటంలో నా వంట నేను పాడు చేసుకున్నాను. ఇప్పుడు సమయం లేదు. జమీందార్ గారి పరువు పోతుంది. పట్టణం నుంచి వచ్చిన వారు నవ్వుతారు. ఏదైనా ఉపాయం చెప్పి నన్ను కాపాడండి. భయపడకు వీరయ్య, వంటలో పొరపాట్లు సహజం, కానీ మనసులో కల్మషం ఉండకూడదు. ఆగు, నేను ఆ కూరలను సరిచేస్తాను. చంద్రయ్య, కొన్ని నిమ్మకాయలు, కాస్త పెరుగు తీసుకురా. సూరయ్య గారు వెంటనే ఆ కూరల్లో కొన్ని పదార్థాలు కలిపి ఉప్పు కారాన్ని సమతుల్యం చేశారు. నిమిషాల్లోనే ఆ వంట రుచి మారిపోయింది. అప్పుడు వీరయ్య ఆశ్చర్యపోయాడు. వీరయ్య, గుర్తుంచుకో, వంట వండటం అనేది ఒక కళ. మనం పాత్రలో వేసే ప్రతి వస్తువు రుచిని పెంచేదై ఉండాలి. మనం ఏకాగ్రతతో వంట చేస్తే రుచి పుడుతుంది. ఎదుటివారి మీద ద్వేషం ఉంటే ఆ రుచి పోతుంది. రేపటి నుంచి కూరగాయలను శుభ్రంగా కడగడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మర్చిపోకు. భూషణం గారు, మీ విందు భోజనం అద్భుతం. నా జీవితంలో ఇంత రుచికరమైన విందు నేనెక్కడా తినలేదు. ఆ పప్పుచారు రుచి అయితే మర్చిపోలేమనుకోండి. అవునవును, ఆ బెండకాయ పులుసు కూడా చాలా బాగుంది. వంటలంటే ఇలా ఉండాలి. ఈ వంటలు చేసిన చేతులు పుణ్యం చేసుకున్నాయి. మిత్రులారా, ఈ రుచులు వెనకున్న మేధావి సూరయ్య గారు. ఆయన భోజనాపురంలోని వంటల వారి వీధి నుంచి వచ్చారు. ఆయన కేవలం వంటవాడు కాదు, రుచుల మాంత్రికుడు.
ఆ రోజు విందు విజయవంతంగా ముగిసింది. అతిథులు వెళ్లిపోయిన తర్వాత సూర్య గారు, మీ గొప్పదనం నాకు అర్థమైంది. మీరు నా వంటల్లో సరిచేయడమే కాకుండా నా జీవితాన్ని కూడా సరిచేశారు. మీరు కేవలం వంటవాడు కాదు, ఒక మంచి గురువు. నేను కూడా మీ వంటల వారి మీదకొచ్చి మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను. తప్పకుండా వీరయ్య, వంటల వారి మీది ఏ ఒక్కరి సొత్తు కాదు. వంట నేర్చుకోవాలనే కోరికున్న ఎవరికైనా వంటల వారి వీధి విద్యాలయం లాంటిది. అక్కడ రుచులు మాత్రమే ఉంటాయి. మరుసటి రోజు వీరయ్య తన మిత్రుడు చంద్రయ్యతో కలిసి భోజనాపురం వెళ్లారు. అక్కడ వంటలవారి వీధిలో సూరయ్య గారి దగ్గర శిష్యులుగా చేరారు. అప్పట్నుంచి వంట నేర్చుకోవాలనుకునే ఎవరైనా సరే ఆ వంటలవారి వీధికెళ్లి శిక్షణ పొందడం ఆనవాయితీగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ఏ పని చేసినా ఏకాగ్రతతో అంకిత భావంతోనే చెయ్యాలి. ఎదుటివారి మీద అసూయ మన పనిని పాడు చేస్తుంది. వృత్తి పట్ల గౌరవం, మనసులో ప్రేమ అవున్నప్పుడే ఆ పనికి సార్థకత లభిస్తుంది. సంపాదన కంటే సంస్కారం ఎంతో ముఖ్యం. కేవలం 1000 మంది కూడా లేని ఒక మారుమూల గ్రామం అది. ఆ గ్రామం పేరు రంగాపురం. ఆ ఊర్లో అన్ని ఊర్లలాగానే చాలా మంది రకరకాల పనులు చేసుకుంటూ కలిసిమెలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊర్లో ఉన్న చింత చెట్టు వీధిలో ఉండే పెంకుటిల్లులో 2 అన్నదమ్ములు ఉండేవారు. వారి పేర్లు శేఖరం, గోపాలం. అన్నయ్య, రోజు ఒక్కడివే ఆ మొక్కజొన్న పంటకి పురుగుల మందు కొడుతున్నావు. భుజాలు నొప్పి కదా. మీరు ఈ రోజు మనుషుల చేత వరి పొలంలో కలుపు తీయించు. ఆ పొలం సంగతి నేను చూసుకుంటాను అంటూ అన్నయ్య మీద ప్రేమతో చెప్తూ పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు గోపాలం. కాని అప్పటికే పొలానికి సిద్ధమైన శేఖరం తమ్ముడు దగ్గరకొచ్చి, రే తమ్ముడు, నిన్నటి వరకు జ్వరంతో బాధపడ్డావు. ఇప్పుడు మళ్ళీ ఆ మందు కొట్టే పని చేసుకుంటే ఒళ్ళు అలసిపోతుంది నీకు అంటూ చాలా ప్రేమగా చెప్పి పొలానికెళ్లాడు. అలా ఆ 2 అన్నదమ్ములు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు. పేరుకి గోపాలం శేఖరమే అయినా రామలక్ష్మణుల్లా ఉండేవారు. రచ్చబండ దగ్గర కూర్చున్న పెద్దవాళ్లు మాత్రం వీళ్ళ గురించి గొప్పగా అనుకునేవారు. ఈ అన్నదమ్ములను వేరు చేయడం ఆ యమధర్మరాజు వల్ల కూడా కాదురా. అన్నదమ్ములంటే వీళ్ళలా ఉండాలి. ఇలాంటి అన్నదమ్ములు ప్రతి ఇంట్లో ఉంటే ఉమ్మడి కుటుంబాలు కాస్త వేరు కుటుంబాలుగా ఎలా మారుతాయి చెప్పండి? ప్రతి ఇంట్లో ఆనందం ఉంటుంది అంటూ దిష్టి తగిలేలా ఒక సాయంత్రం పూట మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒకలా ఉండరు కదా. అక్కడ ఉండే ఇంకో వ్యక్తి మాత్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇవన్నీ జీవితంలోకి ఆడాలు రానంత వరకేనయ్యా. ఆ తర్వాత కదా అసలు కదా మొదలయ్యేది. ఇప్పుడు బానే ఉంటుందిలే అంటూ చాలా వెటకారంగా చెప్పాడు. చెప్పినప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటారో ఏమో కాని కొద్ది రోజుల్లోనే శేఖరంకి లక్ష్మి అనే అమ్మాయితో, గోపాలంకి సుభద్ర అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత తోడికోడలు కాస్త శత్రువులుగా మారడం మొదలైంది. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకి దారితీసేవి. లక్ష్మి మాత్రం కొంచెం దురుస్తూ ఉండే రకం. ఎప్పుడు జాగ్రత్తండి, కొంచెం ముందు వెనక చూసుకోండి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి పంపించేది. కాని సుభద్ర మాత్రం అలా కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళండి, ఏదైనా గుద్దితే పుట్టుకోమంటారు, నాకు పసుపు కుంకుమ లేకుండా చేయకండి, మీరు సంపాదించకపోయినా పర్లేదు కాని ఏ దెబ్బలు తగిలించుకోకుండా ఇంటికి రండి అని చెప్పి పంపించేది. ఇద్దరికీ ఒకటే భావం, కాని మాటల్లో ఎంత తేడానో కదా. ఇలా ఇద్దరి సంసారం సాగుతోంది. మెల్లగా తోడికోడళ్లు పట్టుబట్టి వేరే కాపురం పెట్టించారు. ఆడవాళ్లు తలుచుకుంటే వీరులు అని చెప్పుకునే మగాళ్లు ఏం చేయగలరు? వేరే కాపురం పెట్టేశారు. నేను అప్పుడే చెప్పాను కదా, ఆడవాళ్ల వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అన్నదమ్ములు ఒక లెక్క, ఇది ఇద్దరితో ఆగదు. ఆ అన్నదమ్ములకు మాటలు కూడా లేకుండా అవుతుంది చూడండి అంటూ అదే రచ్చబండ దగ్గర కూర్చొని చెప్పేవాడు. ఆ కుటుంబం కాస్త విడిపోయింది అనేదానికంటే తన మాట నిజమయ్యింది అని గర్వం అతనిలో ఉండేది. ఆ తదాస్తు దేవతలు కూడా ఇలాంటి వారికి ఎక్కువ సాయం చేస్తారేమో కాని కొన్ని రోజులకి అన్నదమ్ములకు మాటలు తగ్గిపోయాయి. ఏమంటే ఏమనే స్థితికి వచ్చేశారు. కాని కేవలం ఇంటి దగ్గర మాత్రమే, బయట పొలం దగ్గర బాగానే మాట్లాడుకునేవారు. శేఖరం, గోపాలం పొలం గట్టి మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. తమ్ముడు, మనమిద్దరం కాదు ఒకరే అనుకున్నాం, కాని మనకేంట్రా ఈ పరిస్థితి? కొన్నిసార్లు మన పరిస్థితి మన చేతిలో ఉండదన్నయ్యా. జీవితం ఒక ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది అంటూ నిట్టూర్చి మాట్లాడారు. నిజమేరా, జీవితం ఏడు తీసుకెళ్తే అటు వెళ్తున్నాను. ఏం అర్థం కావట్లేదు.
ఆ దేవుడు చొరవ తీసుకొని మన సమస్యకి ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తే బావుండు. అంటూ దేవుడి మీద భారం వేసి చూస్తున్నాడు. కాని ఈసారి తదాస్తు దేవతలు వీళ్ళ మాటలకి మాత్రం తదాస్తం లేదు. బహుశా ఆ దేవతలకి మంచి మాటలు కొంచెం ఆలస్యంగా వెళ్తాయేమో. అన్నదమ్ముల మౌనం మరియు తోడికోడళ్ల ఈసడింపులతో ఆ అన్నదమ్ముల జీవితం సాగుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే శేఖరం వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం భార్యతో చెప్పాడు. హా, ఇప్పటి వరకు వ్యవసాయంలో పోగొట్టారు, ఇప్పుడు వ్యాపారంలో పోగొట్టడం మొదలెడతారా? ఈ వ్యాపారంలో నష్టం వస్తే మనం నెత్తిన గుడ్డేసుకోవాలండి అంటూ ఆదిలోనే హంసపాదు అన్నట్లు భర్తలో ఉన్న ఉత్సాహాన్ని నీరు కార్చేసింది. సుభద్ర, ఏ రోజైనా కాస్త ప్రశాంతంగా మాట్లాడుతూ నన్ను ప్రోత్సహిస్తూ మాట్లాడేవా అని అడిగాడు. దానికి కూడా సుభద్ర మనసు కరగలేదు. తను మాట్లాడింది సమంజసమే అన్నట్లుగా సమాధానమిస్తూ ఉండేది. నేననగానే లాభం పరిగెత్తుకుంటూ వస్తుందా అని చెప్పింది. ఆ మాటలకి శేఖరంకి ఏం అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఇంకో పక్క తమ్ముడు గోపాలం రాత్రి భోంచేశాక భార్యతో కూర్చొని, లక్ష్మి, నీతొక విషయం చెప్పాలి. ఏంటండి? ఏం లేదు, మనం వేరుశెనగలు దళారికి అమ్ముతున్నాం కదా, దానివల్ల మనకొచ్చే లాభం కంటే ఆ దళారికి ఎక్కువ పోతుంది. అందుకే నేను నేరుగా అమ్మే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. సరే, మరి ఏంటి ఆలోచన? అంటే చేయగలనా లేదా అని ఎందుకో మనసులో భయంగా ఉంది. ఇందులో భయపడేదే ఉంది? మీకు అనుభవం ఉంది, పండించేది కూడా మనమే. ఇంకా కంగారు పడాల్సిన అవసరమేముందండి? కాకపోతే ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని ధైర్యం చెప్పింది. ప్రశాంతమైన రాత్రిపూట కదా, తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకుంటా. అందుకే గోపాలం వ్యాపారం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు కాదు, 30 పువ్వులు 60 కాయలుగా మారింది. అన్నమయ్య శేఖరం వ్యాపారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. నాకు తెలిసి ఇంకా సిన్నోడి భార్య భర్తని ఇక్కడ ఉంచదురా, పట్టంకి తీసుకెళ్లిపోతుంది. బాగా సంపాదిస్తుంటే ఏ భార్య అయినా మొగుడిని ఇక్కడ ఎందుకు ఉంచుతుంది చెప్పు అంటూ వాళ్ళింట్లో పని కూడా వదిలేసి వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా పెద్ద పనిలా భావిస్తారు. కానీ ఈసారి తదాస్తు దేవతలు అతను చెప్పిన దానికి తదాస్తం లేదు. పల్లెటూరులోనే వాళ్ళ ఊరు ప్రశాంతంగా వెళ్తూ ఉంది. ఒక అమావాస్య రోజు శేఖరం భార్యతో, వెళ్ళొస్తాను సుభద్ర అని చెప్పి బయలుదేరుతూ ఉంటే, జాగ్రత్తగా వెళ్ళిరండి, మీకేమైనా అయితే మాగతి లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పి పంపింది. గోపాలం భార్య ఏమో నా భర్త క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ఆలోచిస్తూ ఉండేది. ఈ సచ్చినోడు వద్దన్న మాట చేస్తాడు, దానివల్ల రూపాయి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా సాయంత్రానికి ఊహించినట్టే సుభద్రకి ఒక కబురొచ్చింది. శేఖరంకి ఏదో వాహనం తగిలి కింద పడిపోయాడని. దాంతో సుభద్ర పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్ళింది. విషయం తెలిసిన వెంటనే తమ్ముడు గోపాలం, లక్ష్మి కూడా వెళ్లారు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే కాస్త ఖర్చవుతుంది అని చెప్పాడు డాక్టర్. సుభద్ర కంటే ముందు గోపాలం ఆ వైద్యుడితో ఇలా అన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదండి, నేను చూసుకుంటాను, మా అన్నకు మాత్రం ఏం కాకూడదు అనగానే చికిత్స ప్రారంభమైంది. శేఖరం కోలుకున్నాక ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు గడిచాక ఎప్పటిలాగానే ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు. సుభద్ర మాత్రం మనసులో కుమిలిపోయేది. కేవలం నేను అనకూడని మాటలు మాట్లాడడం వల్లే ఆయనకి ఇలా జరిగింది. పెద్దోళ్ళు ఊరికే చెప్తారా మంచి మాటలు మాట్లాడమని? నా వల్లే అని పశ్చాత్తాపడింది. అంతేకాదు, ఒకరోజు గోపాలం లక్ష్మి వాళ్ళ ఇంట్లో కూర్చొనుండగా అక్కడికి సుభద్ర దీనంగా వచ్చింది. వదినా, మీరు మా ఇంటికి అంటూ వదినని చూడగానే అక్కడికి గోపాలం ఆశ్చర్యంగా అడిగాడు. రండి వదినా, కూర్చోండి. గోపాలం, నేనే నోటి ఆవిరితో ఏది మాట్లాడను. పెద్దదాన్ని, నేను కాస్త సహనంగా ఉండాల్సింది. నేను లక్ష్మి ఇక నుంచి బాగా ఉంటాం, మనందరం కలిసే ఉందామయ్యా అంటూ నోరు తెరిచి అడిగింది. లక్ష్మి కూడా తోడి కోడలని ఓదారుస్తూ, బాధపడకక్కా, నువ్వేడవకు. వదిన నోరు తెరిచి అడగడంతో భార్యాభర్తలిద్దరూ సరే అన్నారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇద్దరు తోడికోడళ్ళు అక్కా చెల్లెల్లాగా కలిసిమెలిసి ఉండడంతో అన్నదమ్ములు ధైర్యంగా వీధిలో నడిచేవారు. అంతేకాదు, సుభద్ర తనకంటే చిన్నవారు ఎవరైనా ఇంటికొస్తే ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుతూ ఉండండి, అప్పుడే మనసు శరీరం రెండూ బాగుంటాయి,
పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు చెడు జరిగే మాటలు మాట్లాడకండే అంటూ నీతులు కూడా చెప్పేది. వీళ్ళని చూసి అదే రచ్చబండ దగ్గర కొన్ని మాటలు మొదలయ్యాయి. మగాళ్ళంటే ఈలుదా, భార్యల్ని మళ్ళీ దారిలోకి తెచ్చుకొని సంతోషంగా బ్రతుకుతున్నారు. నిజమే, కష్టాలు ఎలా దాటాలని వీళ్ళని చూసే నేర్చుకోవాలి. అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది 3 నెలల ముచ్చటే. పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఇడిపోతారు. ఎంతమందిని చూడలేదు అంటూ వాడు ఎప్పట్లాగానే మాట్లాడుతున్నాడు. ఇలా వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడేవారు ప్రతి ఇదిలో ప్రతి ఊళ్ళో ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే మంచి కోసం బలంగా కోరుకుంటామో అప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. మన జీవితం కూడా ఆ అన్నదమ్ముల జీవితంలాగా ఆనందంగా మజిలీ చేరుకుంటుంది. కాలక్రమేణా రంగాపురంలో ఆ పెంకుటిల్లు మళ్లీ నవ్వులతో కలకల్లాడ్డం మొదలైంది. ఒకప్పుడు విడిపోయిన పొలాలు ఇప్పుడు ఒకే ఆకుపచ్చని తివాచీలా దర్శనమిస్తున్నాయి. ఆ మూడో వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఎన్ని విమర్శలు చేసినా సుభద్రలో వచ్చిన మార్పు ఆ కుటుంబానికి అసలైన రక్షణ కవచంలా మారింది. ఒకరోజు సాయంత్రం శేఖరం తన తమ్ముడు భుజం మీద చెయ్యేసి ఇలా అన్నాడు. తమ్ముడు, మనం విడిపోయినప్పుడు మన సంపద పెరగలేదు గాని మనం కలిశాక మన కష్టాలు సగానికి తగ్గి సంతోషం రెట్టిపోయిందిరా. దీనంతటికీ కారణం మన ఆడవాళ్లు మార్చుకున్న మాట తీరు, పైన ఉన్న ఆ దేవతల ఆశీస్సులే.